బయటికి పోవడం జరిగింది. అందులో ఒక 3-4 నాయకులతో కొంతమంది కార్మికులతోని నా మీద వ్యక్తిగతంగానే నేను మీద ఆరోపణలు చేస్తున్నాను. దానికి మనం సమాధానం చెప్పే అవసరం ఉంది, సమయం రావాలి. నేను అంటే 2009 ఇది గాలికి వచ్చిన నాయకుడిగా తయారగాలి. నేను 2009 తెలంగాణ ఉద్యమంలో నిజాయితీ పరులైన నాయకులు ఎంబడి మేధావులు ఎంబడి కూర్చొని మన వాళ్ళ దగ్గర నేర్చుకున్న నాయకత్వమే స్థాయిల రూపంగా 2012 లోపల యూనియన్ స్థాపించడం జరిగింది. రఘు సార్ గారు కానీ, కోదండరామ్ సార్ గారు, హరగోపాల్ సార్ గారు, వనమాల గారు, ఇటువంటి నిజాయితీ పరులు, మళ్ళా నిబద్ధతతో నిన్న నాయకులు, నిజాయితీగా పనిచేసేటోళ్ళు, ఉద్యమం వాళ్ళెంబడి తిరిగి వాళ్ళ 4 సంవత్సరాల వాళ్ళ స్ఫూర్తి తీసుకొని మనం నాయకత్వం వహించడానికి ఈ యూనియన్ స్థాపించి కాంట్రాక్ట్ కార్మికులు ఏదో న్యాయం చేయడం రావడం జరిగింది. ఎవరో అది అవయోగం చేస్తే అది మన వాళ్ళ వ్యక్తిగతం నిరూపించాలి. ఏదన్నా మనం చేసింది ఉంటే నిరూపిస్తే మంచిగా ఉంటుంది. మళ్ళా కొంతమంది భయం అని అంటున్నారు. ఇదే మన 2012-13 అనుకుంటా 7 గంటల కరెంటు గురించి హరీశ్రావు గారు విద్యుత్ సౌధ దగ్గర గొడవ చేస్తే ఆ రోజు వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు విద్యుత్ సౌధకు వచ్చి జేఎండి రూమ్లకు పోయి వాళ్ళు ఒక 3-4 గంటలు అక్కడనే గొడవ చేశారు. అది విద్యుత్ సౌధలో 1000 మంది ఉద్యోగస్తులు, తెలంగాణ నాయకులు ఉద్యోగస్తులు ఉన్నారు. కానీ నా పైన కేసు పెట్టడం జరిగింది. స్థాయిలో అనే వ్యక్తి ఈ 2 ఎమ్మెల్యేలు తీసుకొచ్చి జేఎండి గారి దగ్గర ఆఫీసులో కూర్చోబెట్టిండు. మరి ఈయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలి, ఉద్యోగం తీసుకోరు కదని డిసిప్లినరీ యాక్షన్ కింద మనం కేసు బుక్ చేయడం జరిగింది. 6 నెలలు కేసు నడిచింది. దానికి ఇప్పుడు ఉన్న అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ అనుకుంటా ఎస్ రామచంద్రరావు గారే 2 సార్లు నా తరఫున విద్యుత్ సభకు వచ్చి ఆ కేసు 6 నెలల తర్వాత నా మీద కేసు విత్డ్రా చేసుకున్నారు. అటు అప్పుడే మేము భయపడలేము తెలంగాణ ఉద్యమం. అటువంటి స్ఫూర్తి తీసుకొని ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఆ రోజు న్యాయం చేయాలని 2010లో మనం యూనియన్ స్థాపించడం జరిగింది. అన్ని సబ్ స్టేషన్ తిరిగి, జిల్లా తిరిగి, డివిజన్ తిరిగి కార్మికులకు వాళ్ళ సమస్యలు తెలుసుకొని దానికి ఏ విధంగా అయితే మనం ముందుకు కార్మికులు న్యాయం చేస్తామని ఆలోచన చేసిన తర్వాత 2014-15 మధ్యలో మనం సమ్మెకు ముందు పోవాలని ఆలోచన చేయడం జరిగింది. అయితే అప్పుడు ఉన్న యూనియన్ నాయకులు సమ్మెకు వ్యతిరేకించడం, వాళ్ళు రాకపోవడం వల్ల ఆర్టీఎన్ జేఏసీ అని పెట్టి మనం 2014లో సమ్మె 8 రోజులు చేసినాం. 6 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె చేయడం వల్ల ప్రభుత్వము ఎనర్జీ డిపార్ట్మెంట్ తరఫున మీరందరూ మంచిగా హై పవర్ కమిటీ 3 సీఎంలతో డిపార్ట్మెంట్ చరిత్రలో ఎప్పుడు కమిటీ వేసినా కూడా ఒక పెద్ద మనిషి వేసి కింద వేరే అందరికీ కమిటీ మెంబర్ చేస్తారు. 3 సీఎంలతో మన డిమాండ్ ఆ రోజు సమ్మె నోటీస్ ఏమున్నది, కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయాలా, ఆ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని 2 డిమాండ్ పెట్టి మనం ముందుకు పోయినప్పుడు ఆ రోజు సమ్మె చేసినప్పుడు మనకు హామీ ఇచ్చారు 3 నెలలనే మీ సమస్య మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మేము సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇస్తే ఆ రోజు కమిటీ వేసిన తర్వాత మనం సమ్మె నిర్మించినాం 3 సీఎంలతో. వాళ్ళు 3 నెలల వాస్తవంగానే కమిటీ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ ప్రపోజల్ పంపించింది. మరి డిమాండ్ ఈ విధంగా ఉన్నది, మన మా సంస్థల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, మరి ఇలా మేము డైరెక్ట్ కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి మేము డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలనుకుంటున్నాం. మనం మీ అభిప్రాయం తెలుపుకోవడానికి గవర్నమెంట్ రాస్తే 1 నెల లోపల సెక్రటరియట్ మొత్తం తిరిగి లీగల్ డిపార్ట్మెంట్ లా అన్ని డిపార్ట్మెంట్ మనం దానికి యాక్సెప్ట్ చేయించుకొని గవర్నమెంట్ లెటర్ ఇచ్చింది.
మేనేజ్మెంట్ ఏమని మీరు ఇచ్చుకోవచ్చు 10C ప్రకారం ఆ కాంట్రాక్టర్ ఫస్ట్ రద్దు చేసేసి మీరు ఇచ్చుకోవచ్చు అని డిపార్ట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మన డిపార్ట్మెంట్ మనకు కాంట్రాక్ట్ రద్దు చేయకపోతే మళ్ళా మనం సమ్మె నోటీస్ ఇచ్చి 17 రోజులు సమ్మె చేసినాం రెండోసారి. అప్పుడు యూనియన్ల కుట్ర అప్పుడు బయటపడి అప్పుడు మన కార్మికులకు భయపెట్టుడు, మీ ఉద్యోగాలు పోతాయని బెదిరించుడు, యూనియన్లు అన్ని ప్రెషర్ పెట్టి కార్మికులకు 4-5 రోజులు కానీ వెనుక గుంజెట్ల పట్ల ఉద్యమం ఏడా వీక్ అవుతుందని 12 రోజులు ఆమరణ దీక్ష కూర్చున్నాం మనం. నేను ఆ రోజు మనకి డిపార్ట్మెంట్ 12% స్పెషల్ అలవెన్స్, 2 లక్షలు ఎక్స్ట్రా ఉంటే దానికి 5 లక్షలు పెంచుడు చనిపోయిన కార్మికుడికి, మళ్ళీ 5 లక్షలు డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ చేపించింది. ఆ రోజు 3 సాధించుకొని మనం మళ్ళా సరే ఇప్పుడు మళ్ళా కొద్దిగా వెనకకైనా కూడా నెక్స్ట్ మళ్ళీ ఉద్యమం చేద్దామని ఆ రోజు మనం మళ్ళా సమ్మె విరమించి ఆ 3 సాధించుకొని బయటకు వచ్చినాం. దాని తర్వాత మన డిపార్ట్మెంట్ లో యూనియన్లకు అన్ని అర్థమైపోయింది, ఇది ఏదో జరిగేటట్టున్నది, డిపార్ట్మెంట్ కొద్ది సానుకూలంగా ఉన్నది, మరి ఇప్పటికీ 3 డిమాండ్ సాధించుకున్నారు. కార్మికులంతా వాళ్ళు ఒకటైతే మనం ఇబ్బంది అవుతామని ఆలోచన చేసి అప్పుడు అన్ని యూనియన్లు కలిసి టీడబ్ల్యూ ఏర్పాటు చేసి 2016లో టీడబ్ల్యూ ఏర్పాటు చేసి ఉద్యమం మొదలుపెడితే ఆ రోజు మనకి యూనియన్ లేకున్నా కూడా మన స్ట్రెంత్ గాని మన నిజాయితీ గాని మన ఉద్యమాన్ని చూసి మనకు ఆ జేఏసీలు ఆహ్వానించి మనకు టీడబ్ల్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అందులో వాళ్ళెంబడి మనం సరే మనకి ఏం కావాలా కార్మికుడికి న్యాయం జరిగే ఉద్దేశంతో మనం వాళ్ళెంబడి మనము ఉద్యమానికి పోయినాం. 2016 డిసెంబర్ 6వ తారీఖు నాడు మనం సమ్మె చేయాలి. 3వ తారీఖు నాడు 2వ తారీఖు చలో వరంగల్లో మనం పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసిందంట ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు 2016 డిసెంబర్ 3వ తారీఖున ప్రకటన చేయడం జరిగింది. ఉన్న ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు అందరూ రెగ్యులర్ చేసేయండి. అప్పుడు అగ్రిమెంట్ లేకుండానే విధి విధానం లేకుండానే మనకున్న టీడప్ నాయకులందరూ సమ్మె విరమించి 15 రోజుల్లో అగ్రిమెంట్ చేశారు. దాని తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళకు ఒక అవకాశం దొరకని డిపార్ట్మెంట్ ఏం చేసింది, అబ్జార్ప్షన్ చేసుకుంటామని ఒక 15 డిమాండ్ పెట్టి గైడ్ లైన్స్ ఇచ్చేసింది. మనం అందరం అప్లికేషన్ ఇచ్చినాం. అందరూ ఎవరికి అంటే దాని మీద అవగాహన లేదు. ఆ రోజే మనకు అబ్జార్ప్షన్ చేస్తామన్న రోజే అబ్జార్ప్షన్ చేసిన రోజే మనకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని విభజించి ఆ రోజు స్కేల్ ఫిక్స్ చేసింది. ఆ రోజే అందరూ మంచిగా ఇవన్నీ చాలా ఈ అపోలకు అన్నిటికీ మొత్తం మనం క్లియర్ ఇస్తున్నాం. ఆ రోజే మనకు ఒక స్కేల్ ఫిక్స్ చేసింది. స్కేల్ ఫిక్స్ చేసి 2017వ సంవత్సరం లోపల మనకు అబ్జర్వేషన్ చేసింది. ఒకటే రోజు మన అబ్జర్వేషన్ ఆర్డర్ పనిచేసింది. 2వ రోజు కోర్టు కేసు వేయగానే కోర్టు సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయగానే మన డిపార్ట్మెంట్ అడ్వకేట్ వాళ్ళంతా ఏమన్నారంటే ఆ రోజు మరి మేమైతే కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసినాం, ఇలా మేము అబ్జర్వేషన్ చేసుకున్నాం, మీరు మేము ఏ విధంగా చేయాలంటే కన్సల్టేటెడ్ పేమెంట్ ఇవ్వండి అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మన స్కేల్ ఏదైతే బేసిక్ ఫిక్స్ చేసిందో దాన్ని లెక్కలు చేసి 18,000 మన గ్రేడ్ దాని ప్రకారం ఆ రోజు హైకోర్టు ఇంత ఇవ్వండి మీరు కన్సల్టెంట్ పేమెంట్ అని చెప్పింది. దానికి ఆ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కలిసి సమ్మె చేసిండ్రు, వాళ్ళకు కాంట్రాక్ట్ రద్దు చేసి డైరెక్ట్ పేమెంట్ రెగ్యులర్ చేయమని వాళ్ళు సమ్మె చేయడం వల్ల వాళ్ళ బాధను చూసి నేను రెగ్యులర్ చేసినాం. అయినా ఈరోజు కోర్టు దానికి సస్పెండ్ చేసి వాళ్ళ వ్యవస్థ రద్దు చేయమని చెప్పింది అని ఆ రోజు మన ఉద్యమానికి గుర్తించిన వ్యక్తి ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మన ఆ రోజునే యూనియన్లు ఉన్నాయి, అన్ని యూనియన్లు, కానీ ఓన్లీ మనం చేసిన ఉద్యమానికి గుర్తు చేసే ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. దాని తర్వాత మనం
2017 అయిన తర్వాత మన స్కేల్ కు ఇంతవరకు అమలు అవుతలేదు. కోర్టుల కేసు కౌంటర్ ఫైల్ చేస్తలేరు. మన అడ్వకేట్ అప్పుడు చిక్కుడు ప్రభాకర్ గారికి అడ్వకేట్ పెట్టినాం. ఆయనకు మనం ఊరికే ఏమడితే అట్లా కాదమ్మా, డిపార్ట్మెంట్ కౌంటర్ ఫైల్ చేయకపోతే మీకు బెనిఫిట్ రాదు, మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. మీరు డిపార్ట్మెంట్ నుంచి కౌంటర్ ఫైల్ చేయండి, నేను దాని కింద నేను కోర్టును ఫైల్ చేస్తానని చెప్పడం వల్ల మళ్ళా మనం అందరం ఆలోచన చేసి డిపార్ట్మెంట్ 2-3 సార్లు చెప్పినా కూడా వాళ్ళు మేము చేస్తామని చేయలేని పరిస్థితి ఉంటే ఆ రోజు 2018 6వ తారీఖు 6వ నెలలో సమ్మె నోటీస్ తయారు చేసినాం. మనం ఆ రోజు మనము డిమాండ్లు ఎన్ని పెట్టినామంటే 16 డిమాండ్లు పెట్టినాం. ఫస్ట్ డిమాండ్ మనది ఏమన్నదంటే కోర్టుల ఏదైతే పెండింగ్ పడ్డదో ఆర్టీఎన్ కార్మికుల ప్రాసెస్ కోర్టుల కేసు దాని మీద ప్రాసెస్ మొదలు కంప్లీట్ చేయండి అని ఒక ఫస్ట్ డిమాండ్ ఉన్నది. దాని తర్వాత ఆ రోజు మీరు స్కేల్ ఇచ్చిర్రు, స్కేల్ అమలు చేస్తలేరు, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అబ్జర్ప్షన్ ఆర్డర్ పే స్కేల్ టు ది ఆర్టీజన్ అంటే ఆ రోజు మనం పే స్కేల్ అమలు చేయడానికి ఒక రెండో డిమాండ్. మూడో డిమాండ్ 24 గంటల కరెంట్ సప్లైది ఇంక్రిమెంట్ ఇవ్వని చెప్పినాం. నాలుగో డిమాండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ ఇవ్వని చెప్పినాం. ఐదో డిమాండ్ మెడికల్ క్రెడిట్ కార్డు ఇవ్వని చెప్పినాం. ఆరో డిమాండ్ అది సరిగా అన్ని ఎంప్లాయీస్ ఆ టీడబ్ల్యూ డిమాండ్ కాబట్టి వాళ్ళకు పెన్షన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ చేయమని ఒక 6 డిమాండ్ పెట్టినాం. 7వ డిమాండ్ ఏం పెట్టినామంటే ఈ ఎస్పీడీసీ లోపల స్కిల్ జీతం తీసుకుంటే వాళ్ళకి జీతాలు తగ్గిపోయినాయి, వాళ్ళ చదువు ఐటీఐ లేదు, వాళ్ళు గ్రేడ్ 4 వచ్చిర్రు, ట్రాన్స్ఫర్ వాళ్ళకు గ్రేడ్ 1 జీతం ఇస్తూ వాళ్ళకి ఇవ్వమని చెప్పి 7వ డిమాండ్ పెట్టినాం. 8వ డిమాండ్ చనిపోయిన కార్మికులకి ఉద్యోగం ఇవ్వాలని పెట్టినాం. 9వ డిమాండ్ అన్మెండ్ గ్యాంగ్ ఎన్పీడీసీలు ఉన్నారు వాళ్ళకు రెగ్యులర్ చేయాలని ఇచ్చినాం. 10వ డిమాండ్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో కొంతమంది సబ్ స్టేషన్లల్లో ఇంప్లిమెంటేషన్ అబ్జర్వేషన్ ప్రాసెస్ ఆర్టిజన్ టు పెండింగ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబర్ వర్కింగ్ ది టీఎస్ ట్రాన్స్పోర్ట్ జన్కో ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ వాళ్ళకి ఈఎస్ఐ డిపార్ట్మెంట్ కడతలేదు, వాళ్ళకి కట్టమని చెప్పినాం. 11వ రిక్వెస్టెడ్ టు అబ్జర్వేషన్ ఇమ్మీడియట్లీ కాంట్రాక్ట్ లేబర్ హూ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ 2 years నుంచి సబ్ స్టేషన్ లో పనిచేస్తున్నారు ఎస్పీడీసీలో, వాళ్ళకు జీతాలు వస్తాయి, వాళ్ళకి జీతాలు ఇంప్లిమెంట్ చేయమని చెప్పినాం. ఇక ఎఫ్ఓసీలు హైదరాబాద్ ఎఫ్ఓసీలు కావాలని ఒకటి ఇచ్చినాం. ట్రాన్స్పోలో గ్యాంగ్ ట్రాన్స్పోలకు గ్రేడ్ 1 ఇస్తున్నారు, ఎస్పీడీసీల గ్యాంగ్ ఉన్నది వాళ్ళకి గ్రేడ్ 1 ఇవ్వాలని చెప్పినాం. 10 lakhs ఏదైతే ఇన్సూరెన్స్ ఉన్నదో 10 lakhs ఇన్సూరెన్స్ చేయాలని ఇచ్చినాం. మళ్ళా మన యూనియన్ మన మీద ఎవరైతే ఒక 45 మందితో ప్రచారం చేపిస్తున్నారో ఇలా జీవితమా జీతం అనే డిమాండ్ లేదు మనది. మన డిమాండ్ దీని మీదనే సమ్మెకు పోయినాం. సమ్మెకు పోయినప్పుడు నువ్వు ఏదైతే సమ్మె నోటీస్ ఇస్తావో దాని మీదనే చర్చ జరుగుతుంది, ఈ డిమాండ్ల మీదనే చర్చ జరుగుతుంది, అంతేనా కాదు? అయితే 6 రోజులు సమ్మె జరుగుతున్నది. 6వ రోజు 7వ రోజు సాయంత్రం మినిస్టర్ గారు చర్చ పిలిచింది. మినిస్టర్ గారి ఇంట్లో 5 మంది రమ్మంటే 5 మంది పోయినాం. నేను, శ్రీధర్ గౌడ్, జలీల్ భాయ్, డప్పు వెంకటేష్, రామకృష్ణ ట్రాన్స్పరెంట్ పోతే అక్కడ మేనేజ్మెంట్ ఉన్నది, ఇంకా మినిస్టర్ గారు రాలేదు. ముగ్గురికి రండి, 5 మంది లేదు, ముగ్గురు రమ్మండి అంటే ట్రాన్స్ఫర్ తరఫున రామకృష్ణ, స్టేట్ ప్రెసిడెంట్ శ్రీధర్ గౌడ్, నేను ముగ్గురం పోయి డిస్కస్ అయింది. అప్పటికి ఇంకా మినిస్టర్ గారు రాలేదు. ఈ డిమాండ్ డిస్కస్ అయితే సీఎం గారు ఒకటే చెప్పారు, మీరు డైరెక్ట్ పేమెంట్ ఇవ్వమని చెప్పారు. అప్పుడు మేము ముఖ్యమంత్రి గారు మీ మీద మంచి హృదయంతో మీకు రెగ్యులర్ చేసేందుకు అబ్జర్వ్ చేస్తున్నాం. కోర్టులో కేసు పడ్డది. మరి కేసు ఉండగానే మీకు స్కేల్ మేము అమలు చేస్తామంటే మళ్ళా కోర్టుకు పోతే మీ కేసు కొట్టేస్తారు, అప్పుడు మా ప్రభుత్వం పేరు ఖరాబ్ అవుతుంది. ఇలా ఉన్న డిమాండ్ అన్ని ఓకే, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఇస్తాం. స్కేల్ ఒక్కటి మాత్రం కోర్టులో కేసు గెలిచినాక ఇస్తామని చెప్పడం జరిగింది.
అయితే మేము మనందరం మాట్లాడుకున్నాం. మళ్ళా సరే ఇంత ఉద్యమం చేసి కనీసం జీతం అని పెరగాల కదా, ఇవన్నీ మీరు ఎట్లా ఇస్తామన్నారు. మరి జీతం విషయం ఏం చేద్దామని అడిగింది. మేము అడగలేము. ఎట్లా వాళ్ళు ప్రపోజల్ పెట్టిన ఒక మధ్యవర్తి, ఇప్పుడు అన్న శివాజీ గారే, మీరు ఊకే దాకే పట్టుకొని కూర్చుంటే అంట ఆల్టర్నేటివ్ మీరు ఉండాలి కదా, మీరు ఒక 50,000 జీతం పెంచండి అని చెప్పుకుంటే అట్లా ఎప్పుడని మాట డిస్కస్ వచ్చింది. డిస్కస్ వస్తే మాట్లాడుకొని బయటికి వచ్చిన తర్వాత అందరం మాట్లాడుకొని ఈ విధంగా గ్రేడ్ 1కి 10,000, గ్రేడ్ 2కు 9,000, గ్రేడ్ 3కి 8,000, గ్రేడ్ 4కు 7,000 అని ఇట్లా మనం ప్రపోజల్ తయారు చేసుకుని పోయి ఇంకా మినిస్టర్ గారు రాలేదు. మళ్ళీ పిలిచినప్పుడు పోయినాం. మినిస్టర్ గారు ఒకటే మాట అన్నారు, డిపార్ట్మెంట్ మీకు అంత ఇస్తామంటున్నది, ఒకటి ఏంది మీకు స్కేల్ అమలు చేయమని మీరు అంటున్నారు, స్కేల్ కోర్టులో గెలిచినాక ఇస్తామని అలా అంటున్నారు. నేను మధ్యవర్తిగా చెప్తున్నా, సుప్రీంకోర్టు నుంచి అడ్వకేట్ పెట్టుకోండి, ఎంత పైసలైనా మేము భరిస్తాం, ఇమీడియట్ గా కోర్టు కేసు కొట్టించేసేద్దాం, తర్వాత మీకు స్కేల్ అమలు చేయించే బాధ్యత నాది, మీరు దీనికి ఒప్పుకోవాలని చెప్పింది. సరే అందరం నాయకులందరం బయటకు వచ్చినాం, 5 మంది చర్చించుకున్నాం, ఓకే అయిపోయింది. మాట్లాడిన తర్వాత మళ్ళా ఆ రోజు అక్కడ ఏమిస్తే కార్మికులందరికీ, ఎందుకంటే ఆ రోజు వేరే నాయకులు కార్మికులు మన సమ్మెలో పాల్గొన్నారు, మంచిగా ఉండదు, ఒకసారి అందరూ మాట్లాడదు కానీ మళ్ళీ అసలు టైం తీసుకున్నాం. ఈ రోజు అయితే మీరు చెప్పారు సార్, సరే మేము ప్రయత్నం చేసి మా కార్మికులు ఒప్పించి రావాల్సి వస్తుంది, ఈ రోజు కూడా టైం ఇవ్వండి, రేపు వచ్చి మీకు మేము రిజల్ట్ చెప్పి ఇచ్చేస్తామని చెప్పినాం. మాకు రాతపూర్వకంగా మీరు ఏం చేసి రాసిస్తారని డిపార్ట్మెంట్ రాసిచ్చింది. నేను అక్కడ పోయినాక ఇక్కడ మీటింగ్ పెట్టినాం మనం, ఎక్కడ ఫంక్షన్ హాల్లో. అప్పటికి కార్మికులకు ఈ సింధర్ గౌడ్ అంటే రెచ్చగొట్టి జీవితమా, అసలు మన స్లోగనే లేదు. ఈరోజు వాట్సాప్ లో రాస్తున్నారు జీవితమా జీతం అన్నారు, ఎక్కడ పోయింది, ఎవరు మోసం చేసిన, అసలు జీతం అన్నది మోసం చేసింది సింధర్ గౌడ్. ఆ స్లోగన్ చేసిన ఆయన, నేను కాదు. మన డిమాండ్ల మీద మనం మాట్లాడతాం. ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఫంక్షన్ హాల్లో ఓకే అనుకొని మనం చర్చలకు పోయినాం. మేమందరం ఒకటే కార్లో పోయినాం. అప్పటి వరకు అయినా లోపల నాకు తెలియదు. గేట్ కార్డ్ దిగినాం, అందరూ కొట్టాక మేడం అన్న మీరు పోండి, నేను ఇక్కడ కార్మికులకు కొద్దిగా నచ్చ చెప్తా, ఇక్కడ ఆడ పోయి ఏమున్నదా, నిన్ననే ఆల్రెడీ అయిపోయింది కదా, మినిస్టర్ గారు మాట్లాడడం కదా, ఆడ పోయి ఒకటి రాసుకొచ్చేదే కదా అని చెప్పి గేట్ కార్డు ఉంది. మేము 10 మంది పోయి మినిస్టర్ దగ్గర కూర్చొని మనంతా తయారు చేసుకొని శనివారం నైట్ ఆ రోజు సమ్మె విరమించింది. ఆ రోజు మనం సమ్మె విరమించే మూవ్మెంట్ పడితే 2 రోజుల నుంచి వేరే ఇళ్ళు అన్ని మేము సమ్మె విరమించి సిద్ధం ఉన్నాం అని మినిస్టర్ దగ్గర 2 రోజుల సార్లు తిరుగుతున్నారు. అది ఉన్న పరిస్థితి మనం అంతా గమనించిన తర్వాత నీకు ఓన్లీ ఒకటే, ఇప్పుడు మోసం జరిగింది ఏదో ఈ మోసం చేసి చెప్తున్న నాయకులు కానీ నిరూపించే బాధ్యత ఉన్నది. సమ్మె నోటీసులు నువ్వు ఏమి ఇచ్చినావు, నీ డిమాండ్లు ఏంటిది, నువ్వేమైనా జైలు కావాలని రాసిచ్చినావా, సబ్ ఇంజనీర్ కావాలని రాసిచ్చినావా, లేకపోతే ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ కావాలని రాసిచ్చినావు, డిమాండ్ చూడాలి కదా. డిపార్ట్మెంట్ కి ఇచ్చిన నువ్వు డిమాండ్లు ఏంది, అలా మనకు చర్చలా జరిగిన చర్చ ఏంది, నీకు సాధించిన ఆర్డర్ ఏంది, ఇది చూసిన తర్వాత ఎవడు మోసం చేసిన అనేది క్లియర్ గా తెలుస్తుంది చదువుకున్నానికి. అయితే సరే నేను ఇంకా చదువుకున్నా లేకుండా చదువుకున్నాను చూపిస్తే చేసి చెప్తారు కదా. దీన్ని చర్చ జరిగింది, ఆ రోజు మాట్లాడడం, సమయం విరమించడం, సాయంత్రం వచ్చిన తర్వాత నైట్ లేట్ అయిపోయింది, ఆర్డర్ రాలేదు. సోమవారం రోజు ఆర్డర్ వచ్చింది. ఆ రోజు కొంతమంది సంతోషం ఉన్నారు, కొంతమంది వ్యతిరేకించారు. సోమవారం తర్వాత ఆర్డర్ చూసిన తర్వాత అందరూ సంతోషించారు. ఒక్కొక్కరికి 10,000 9,000 జీతం పెరగానే 19,000 వచ్చి 25,000 జీతం అయింది. అందరూ సంతోషించారు. దీని తర్వాత కోర్టుల కేసు ఫైల్ చేసినాం, డిపార్ట్మెంట్ కౌంటర్ ఫైల్ చేసింది. ఇక మనం మళ్ళా డిపార్ట్మెంట్ మనం ఎందుకు పని చేసుకున్నాం, మనం అడిగేట్ మనం పెట్టినాం, డిపార్ట్మెంట్ అడిగేట్ కొట్లాడింది. ఒకటే నెలలో కౌంటర్ ఫైల్ చేసింది. సెప్టెంబర్ లోపటే మనకు కోర్టుల కేసు గెలిచినాం. మనం సెప్టెంబర్లోనే
అంటే సంవత్సరం వరకు కౌంటర్ ఫైల్ చేయకపోతే బెంచ్ మీదకి రాలేదు కేసు. కౌంటర్ ఫైల్ చేసినాక 15 రోజులకి మనం కోర్టుల కేసు గెలిచినాం, అబ్జర్వేషన్ చేసుకోవచ్చు అని డిపార్ట్మెంట్ కోర్టు మనకు తీర్పిచ్చింది. మరి దీని తర్వాత మనకు మళ్ళా స్కేల్ ఏదైతే తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు 19 వరకు 18 గెలిచింది కూడా 19 మళ్ళీ మనకు అబ్జర్వ్ ఏదైతే స్కేల్ ఫిక్స్ చేయలేదు 18 పిఆర్సీ వచ్చినా కూడా దాని మీద మళ్ళీ మనకు ఒక స్టాండింగ్ ఆర్డర్ అలా మధ్యలో ఒక 2-3 నెలలు గ్యాప్ దొరకాలని డిపార్ట్మెంట్ ఏం చేసింది, స్టాండింగ్ ఆర్డర్ తయారు చేసింది. అది ఎవరికి తెలియదు. స్టాండింగ్ ఆర్డర్ తయారు చేసి లేబర్ కమిషనర్ పంపించింది, అన్ని యూనియన్లకు స్టాండింగ్ ఆర్డర్ పంపించింది. మనకైతే అలా రికగ్నిషన్ 4 యూనియన్లకు పంపించింది. పంపేగానే వాళ్ళు కనీసం ఎవరికి మాట్లాడలేదు, ఏమాడలేదు. డైరెక్ట్ 3 యూనియన్లు పోయి లేబర్ కమిషనర్ మేము స్టాండింగ్ ఆర్డర్ వ్యతిరేకిస్తున్నామని ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ కావాలని లెటర్ ఇచ్చేసేసి, ఇక టీఆర్కేసీ యూనియన్ ఏమో మాకు స్టాండింగ్ ఆర్డర్ కావాలని వాళ్ళు లెటర్ ఇచ్చేసేసి మేబీ కాదు మనం, ఎందుకంటే బాధ మనది. రేపు భవిష్యత్తులో మనకు ఏం జరిగినా మనకి జరుగుతుంది, వానికి జరిగేది ఏం జరిగేది. మనం అంతా చర్చిస్తున్నాము. ఒక పెద్ద మనిషి జరిగి కూర్చుంటే ఆయన గారికి ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు వాళ్ళు గట్టిగా ఉంటే మీకు సాధ్యమవుతుంది, కానీ లాస్ట్ లో కూడా మీకు చేయించే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మీరు వాళ్ళ ఏమైనా మార్పులు ఉంటే అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చినట్టు ఇచ్చి ఆ పేరు ఒకటి ఉంటే మీకు ఏం ఇబ్బంది ఉండదు ఆయన చెప్పి ఆయన తయారు చేసి ఇచ్చింది. సరే, ఇంకా మనం నిర్ణయం తీసుకోలేము. స్టేట్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన రాసిచ్చిందని చదివి అందరికి వినిపించినాం. ఇక మన రాష్ట్ర అధ్యక్షుడు ఏమన్నాడు, మనకు లెటర్ ఇవ్వమని డిపార్ట్మెంట్ మనకు చెప్పలేదు, స్టాండింగ్ ఆర్డర్ పంపేయలేదు. మరి ఉన్న 3 యూనియన్లవి ఏపీఎస్సీ సర్వీస్ రూల్స్ కావాలని లెటర్ ఇచ్చిన తర్వాత మనం మార్పులు చేస్తే మంచిగా ఉండదు, మనం ఆలయంబడి పోయి ఉద్యోగం చేసి సరిపోతుందని చెప్పాడు. సరే, అందరూ ఓకే అన్నాం. ఇక మాకు చెప్పకుండానే వరంగల్ పోయిండు, శ్రీధర్ సార్ మాట్లాడుకున్నాడు, మళ్ళీ టీటప్ చేయాలా సార్ మీ అమ్మడి మేము సిద్ధం ఉన్నామని. మాకు చెప్పకుండానే 11 ఆఫీస్ పోయిండు, వాళ్ళతో మాట్లాడిండు. తర్వాత టీటప్ మళ్ళీ కంటిన్యూ పెట్టిండు. సరే, సంతోషించినాం. కార్మికుల గురించి అందరు కలిసి చేస్తే మంచిదని పోయినాం. పోయిన తర్వాత చర్చలు జరిగినాయి, ధర్నా జరిగినాయి. డిపార్ట్మెంట్ కొంత ఒప్పుకున్నది, మార్పులు చేస్తామని. ఆ రోజు స్కేల్ ఫిక్స్ చేసింది. మన 2017 స్కేల్ ఇచ్చింది, 18 పిఆర్సీ కలపడానికి వాళ్ళకి స్కేల్, ఆ ఉన్న స్కేల్ తోనే లెక్కలు చేశారు ఎవరైనా కూడా. ఆ రోజు మనకు మళ్ళా 12,000 స్కేల్ పెరిగింది. దాని ప్రకారం మనకు స్కేల్ అమలు 2019 స్కేల్ అమలు చేసింది. స్టాండింగ్ ఆర్డర్ మీద మనం వాళ్ళు మార్పులు చేస్తామనగానే మనకు కరోనా 2010లో కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ కానీ ఏ యూనియన్ ముందుకు రాలేము. ఎంత ఫైట్ చేసినా కూడా డిపార్ట్మెంట్ మార్పు రాలేదు. స్టాండింగ్ ఆర్డర్ అమలు చేసేసి జరిగిన వాస్తవం అది. మన మీద ఉద్యోగం చేయాలన్నా కూడా నాకు సాధ్యమైన పని అది. మరి ఇక్కడ ఇప్పుడు ఇదే నాయకులు ఎవరైతే మన మీద అపోహలు చేసి ఇట్లా అభియోగాలు పెట్టి పోతున్నారో, ఆ పోయిన యూనియన్ నాయకుల దగ్గరనే నేను సిద్ధంగా ఉన్నా. వీళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో జాన్సన్ గారి ముంగట్నే, కోడూరు ప్రకాష్ గారి ముంగట్నే వాళ్ళ దగ్గర పోయి కూర్చొని మనం చర్చించుకుందాం. మన యూనియన్ కానీ నేను వ్యక్తిగతంగా కానీ కార్మికులకు కానీ ఎవరికైనా మోసం చేసినట్ల, ఇలా అన్యాయం జరిగినట్ల కోడూరు ప్రకాష్ గారు జాన్సన్ గారు ఒప్పుకుంటే, నిరూపిస్తే వాళ్ళు ఏ శిక్ష చేసినా నేను సిద్ధం ఉన్నా. ఇప్పుడు మన నాయకులు పోయి వాళ్ళ దగ్గరే కదా. ఇప్పుడు వాళ్ళకంటే పెద్దలు ఎవరు లేరు సార్. నా తరఫున ఎవరు పెద్ద మనిషి అవసరమే లేదు. వాళ్ళంతా చదువుకున్నలే. మరి ఎక్కడ కార్మికుడికి అన్యాయం జరిగింది అనేది వాళ్ళు నిరూపిస్తే, వాళ్ళు ఏది చెప్పినా దానికి నేను ఆ శిక్షకు సిద్ధం ఉండు. వేరే వాళ్ళ దగ్గర అవసరమే లేదు. కానీ ఇట్లా అపోహ ఎప్పుడైనా కూడా ఒకరి మీద మనం అభియోగం చేసినప్పుడు చిత్తశుద్ధితోనే అభియోగం చేయాలి, నిరూపించే ధైర్యం ఉండాలి, చేయాలి. మరి జరిగిన వాస్తవం ఇది. ఈ కొంతమంది తెలియదు పాపం. ఈ శ్రీధర్ గౌడ్ చెప్పేటాలకే ఇది వాస్తవమైన రోజు వాట్సాప్ రాస్తాడు. ఒకడు మొన్న ఒకటి రాశాడు, సతీష్ రెడ్డి అంటాడు. మన పేరు తెలియదు, నేను చూడలేదు. దానికి
వాడు ఏం రాస్తాడంటే సాయికి ఇంకేమున్నది విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నాడు, ఏసీ కాదాలు ఇస్తున్నాడు. వానికి తెలిసి అన్నాడా తెలియకన్నాడో వానికి వదిలేస్తున్నా. నేను 2009 లోపల 2 రూమ్లతో ఒక ఇల్లు కట్టుకున్నా హైదరాబాద్ లో. 2 రూమ్లు 2009 లోపల. నాకు ఆ రోజు మినిమం 60-70 వేల ఇన్కమ్ ఉండే నాకు 2009 నుంచి 2000 ఆర్టీజీ కాకనే ముందు. దాని తర్వాత 2017 లోపల నేను ఆల్రెడీ ఆర్టీజీ అయిపోయినాం. కారు కొన్నాం, యూనియన్ తరఫున కారు కొన్నాం. దాని తప్ప విలాసవంతమైన జీవితం మరి ఏడు అనుభవిస్తున్నాం వాకే తెలియాలి. కనీసం ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు ఆలోచన చేయాలి. ఇట్లా కామెంట్ చేసిన నివారించకపోతే వాళ్ళు రేపు పొదగలిగిన మాకన్నా రేపు మీకు వాళ్ళకి అంటారు. ఇంకా వాళ్ళే విలాసవంతమైన కాలం తిరగడం చాలా మంది వాళ్ళ ఏరియాలో ఉన్నారు. అంటే ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయి. మరి ఇది కంపల్సరీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ నాయకులు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇటువంటి నాయకులకు మీరు తీసుకొని మరి నిరూపించకపోతే మీ బాధ్యత ఉంటది. ఇప్పుడు మీ యూనియన్ నాయకులే మా మీద అభియోగం చేస్తున్నారు. మేము మీకు ఛాలెంజ్ చేస్తున్నాం, మా మీద నిరూపించండి అని. వాళ్ళు నిరూపించకపోతే బాధ్యత మీరే వహించాల్సి వస్తుంది. ఇది జరిగిన విషయం. అలా మనం ఏం తప్పు చేసింది ఇక్కడ లేదు. ఇది కావాలంటే ఇప్పుడు మేము వాట్సాప్ లో ఇవన్నీ పెడతాం ఏం జరిగిందని. ఇక రెండవది, మనకు అన్ని విషయాలు తెలిసింది. టీఆర్ఎస్ యూనియన్ అనేది 2002లో 2003లో ఎప్పుడు అయిందంట మాకైతే తెలియదు. 14 వరకు మన డిపార్ట్మెంట్ దానికి ఎవరు గుర్తింపే లేదు. దానికి 2015లో గుర్తింపు వచ్చింది. దానికి 2015 అనుకుంటా. తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమం చేసినప్పుడు అసలు ఆ యూనియన్ పదలేదు. అప్పటికే డిపార్ట్మెంట్ లో కూడా బలమైన యూనియన్లు 3-4 ఉన్నాయి మన దగ్గర. 327 కానీ 1104 కానీ, అక్కడ వజీర్ 1535, అక్కడ టీఎన్యూసి. వాళ్ళ ఉద్యమానికి ఆ యూనియన్ వ్యతిరేకించి ఆ నాయకత్వం వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమం తిరిగింది. తర్వాత గుర్తింపు లేదు. మొన్న చెప్పి పండ్లు అమ్ముకున్నాడు అనమాట. అంటే ఏంటి అర్థమైందా? ఇండివిజువాలిటీ లేనోడు చెట్టు పేరు చెప్పి ఆ పండు అమ్ముకుంటాడు. ఇప్పుడు మామిడి పండ్లు రకరకాలు ఉంటాయి. బంగినపల్లి మామిడి పండ్లు ఒకటి ఉంటుంది, ఇది దొండపల్లి ఇవన్నీ ఉంటాయి కదా. అట్లా ఆ చెట్టు పేరు చెప్పాలని అరే ఈ పండు మంచి ఉంటుంది ఎవరు అనుకుంటారు కదా. అసలు వాళ్ళు ఇప్పుడు మన మీద కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు చేసింది ఏం లేదు. ఇది నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఇది ఒకటి నిరూపించాలా. రెండవది, మనం సాధించినవి తక్కువ లేదు కదా. ఇప్పుడు ఇలా చెప్పినవి మనం సాధించినాయి. ఉద్యోగం చనిపోయిన కార్మిక ఉద్యోగం ముందే సాధించినాం మనం. క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ముందే మనకు ఆర్డర్లు సాధించినాయి. మనకు అన్ని ఎక్స్రేస్ వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చింది, జీతం పెంచుకున్నాం, ఇన్ని సాధించినాం మనం ఇండివిజువల్ గా. మరి ఇంకొక ఛాలెంజ్ చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ చేసుకున్నాం. నువ్వు ఇండివిజువల్ గా నీ యూనియన్ తరఫున కాంట్రాక్ట్ కార్మికుల నుంచి ఆర్టీఏ వరకు ఇక మేము ఇప్పుడు ఏవైతే కాయిదాలు చూపిస్తున్నామో ఒకటి నువ్వు అక్కడ సాధించినట్లు నిరూపిస్తే నేను నీ యూనియన్ ఆఫీస్ వచ్చి ముక్కులు నేలకు రాస్తాను. నేను నిష్కంపంలో పడ్డా. ఒక్కటే నిరూపించు, ఒక్కటే చూపెట్టు. నువ్వు కార్మికులకు ఏదో నేను నీకు ఇప్పుడు లెటర్ ఇస్తా ఒకటి 18-30 డిమాండ్ పెట్టి ఆ రోజు చెప్పేసి సర్వీస్ రూల్స్ అడ్డము నువ్వు సాటిగాడు నువ్వే. ఈరోజు ఐటీఐ చేసిన వాడికి జేఎల్ఎం ఇవ్వాలా, సబ్లిన్ చేసిన డిప్లొమా సబ్లిన్ ఇవ్వాలా, రికార్డ్ అసిస్టెంట్ ఇవ్వాలా, ఏం చదువుకున్న వాడికి సబార్డినేట్ ఇవ్వమని. చాలా సంతోషం. చెప్పి నీ మీద నమ్మకం రావాలి. ఇప్పటివరకు అయితే నీతో ఏది కాలేదు. ఇప్పుడు చేపిస్తే నేను కూడా వస్తా. కార్మికులు ఎవరికైనా ఇబ్బంది ఇవ్వాలా, కార్మికులు న్యాయం జరగాలి. ఇవైతే నీతో సాధ్యం కాదు నేను చెప్తున్నా. నీ యూనియన్ కు నీకు అసలు సాధ్యమే కాదు ఇది. ఎందుకంటే ఇది పోరాటాలతో సాధించుకునేది. ఇవన్నీ నీతో సాధ్యం కాదు. కనీసం ఏదైతే ఇప్పుడు ఇక్కడ వచ్చిన నాయకులు నీకు చెప్తున్నారో మేము బేసిక్ లో పీపీఏ కల్పిస్తామని. ఏప్రిల్ ఫస్ట్ నుంచి కదా, ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త పే స్కేల్ మనం టీఆర్ఎస్ అమలు కావాలి. నీకు దమ్ముంటే ఇప్పుడు పోయిన నాయకులకు పాత్రలకై వదిలేసి వాళ్ళ గురించి మనకు తెలుసు ఫలితం కాదని. పోయిన నాయకులకు దమ్ముంటే మార్చి 31 వరకు
రూరల్ ఉన్న టీపీఏ తీసుకుపోయి బేసిక్ కలపమను. కార్మికుల నమ్మకం వస్తుంది. 20,000 వస్తుంది. కానీ కంపల్సరీ ఉద్యమం చేయాల్సిన అవసరం అయితే 100% ఉన్నది. అది ఎప్పుడు అనేది సమయం వస్తుంది, టైం రావాలి. కంపల్సరీ మన డిమాండ్ ఏదైతే పరిష్కారం కావాలంటే ఇది మాటలతోనో ఎవడో చెప్తేనో వాడు చేస్తారంటే అయ్యే పనులు కావు. ఆర్టీఏ కార్మికుల సమస్యలు చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. దానికి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. కలిస్తే అన్ని సంఘాలతో కలిపి ఉద్యమం చేయాలా. సంఘాలు కలగకపోతే మనం ఇండివిజువల్ గా మళ్ళీ ఆర్టీఏ కార్మికులను ఉద్యమం చేస్తే తప్ప ఇది సాధ్యం కావు. దానికి H52 ఎప్పటికీ సిద్ధంగా ఉంటది. మీరు ఇప్పటివరకు ఏదైతే నమ్మకంతో ఉన్నారో కొంతమంది నాయకులు స్వార్థం వల్ల కానీ లేకపోతే వాళ్ళకి ప్రెషర్ వల్ల కానీ లేకపోతే ఏదో ఆశ, ఎందుకంటే ఒక ఎప్పుడు చెప్పినా కదా చెట్టు పేరు చెప్పగానే ఆ పండు మంచిగా అనిపిస్తుంది, తిన్నాక దాన్ని రుచి చేస్తున్నాం. కాబట్టి చెట్టు పేరు చెప్పుకొని కొంతమంది చెప్పడం వల్ల దానికి నమ్ముకొని కొంతమంది పోతున్నారు. సరే మనకేం ఇబ్బంది లేదు, కానీ అనవసరంగా మన మీద అబండలు పెడితే మాత్రం దానికి సహించం. 100% నిరూపిస్తే దేనికైనా సిద్ధం ఉన్నాం. మరి రేపటికి మీరందరూ మన యూనియన్ కు ఇంకా పటిష్టంగా తయారు చేసి ఇక్కడ లోకల్ నాయకులందరూ, ట్రాన్స్కో నాయకులు గాని, డిస్కమ్ నాయకులు గాని, జన్కో నాయకులు అందరూ పటిష్టంగా ఒక తాటిపైకి వచ్చి మరి ఈ జిల్లాకు ఇంకా మనం ఎప్పుడైతే 2018 ఎట్లయితే మనం గట్టిగా తయారై ఉద్యమం చేసినామో మరి ఆ విధంగానే మనం అందరూ తయారై రెడీ ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి దీనికి అందరూ మీరు సహకరిస్తారని ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చిన్న డౌట్ అన్న, ఇప్పుడు ఆఫీసును